ఈరోజు మన టాపిక్లో భాగంగా మీడియన్ మీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి మధ్యగత అంకగతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ మనకు మోస్ట్లీ కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంటాయి. స్టేట్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్, ఏపీఎస్సి, డిఎస్సి అన్నిట్లో కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఈజీగా చేయడం ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను మీకు ఇక్కడ 2 ఫార్ములాస్ మెన్షన్ చేశాను. 2 ఫార్ములాస్ అందరూ బై హార్ట్ చేయండి. మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాము. క్వశ్చన్లో భాగంగా x, 2x, 4x ఇచ్చారు. మనకు మీడియన్ ఎలా కనుక్కుంటామంటే ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ చిన్న నుంచి పెద్ద వరకు క్రమంలో రాసుకోవాలి. క్రమంలో రాసుకున్న తర్వాత మిడిల్ నెంబరే మనకి మీడియన్ అవుతుంది. ఆల్రెడీ మనకి వీళ్ళు x, 2x, 4x క్రమంలోనే ఇచ్చారు, చిన్న నుంచి పెద్ద వరకు ఇచ్చారు. సో మిడిల్ నెంబర్ 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 12. 2x ఈజ్ ఈక్వల్ టు 12. దీని నుంచి x is equal to 12 by 2. 2 1 2 6. So the x is 6. దీని నుంచి మనం ఈ నెంబర్స్ ఏవేవో కనుక్కోవాలి. x, 2x, 4x. x అంటే 6 కదా. నెక్స్ట్ 2 into 6. నెక్స్ట్ 4 into 6. సో ద నంబర్స్ ఆర్ 6, 12, 24. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? మీన్ అంటే అంకమధ్యమం అడిగారు. నేను పైన మీకు మెన్షన్ చేశాను ఫార్ములా. సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 6, 12, 24 బై 3 నెంబర్స్ 1, 2, 3. సో ద సమ్ ఈస్ 42 by 3. 3 ones are 3, 14s are. So the answer is 14.